ఓకే, ఈ సదావకాశాన్ని పెద్దలకు నమస్కారం. థ్యాంక్ యూ గంగాధర్ అన్న, మీ అమూల్య పెద్దలు పైగా రమేష్ పంచాయతీ దగ్గరికి పోతున్నాయి కానీ వాళ్ళు పెళ్ళికి అమ్ముకుంటున్నారు, లేకుంటే హాస్పిటల్ కోసం అని చెప్పి అమ్ముకుంటున్నారు, లేకుంటే ఇంకేదో కొత్త ప్రాపర్టీ కొనుక్కుందామని అమ్ముకుంటున్నారు. హాస్పిటల్కి ఏదో దాన్ని ఉపయోగించుకుందామని చెప్పని అమ్ముకుంటే ఇవాళ ఇల్లు అమ్ముకుందామంటే ఇల్లు అమ్ముతలేదు, ప్లాట్ అమ్ముదామంటే ప్లాట్ అమ్ముతలేదు, చాలా ఇబ్బందులు పాలవుతున్నారు. దయచేసి దీన్ని కేసీఆర్ గారు గుర్తించాలి, ప్రతి వాళ్ళని అర్థం చేసుకోవాలి. ఇవాళ మీరు అక్కడ ఉన్నారు, మీకు ఎవరో సజెషన్ ఇచ్చారు, తప్పు సజెషన్ ఇస్తున్నారు. దయచేసి మీరు కూడా చిన్న కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే, మీకు అన్ని అనుభవాలు ఉన్నాయి. కానీ ఈ ప్రజల కష్ట సుఖాలను కూడా మీరు ఒక్కసారి ఆలోచించాలి. ముందు ముందు ఇంకా చాలా మంచి రోజులు వస్తాయి మన తెలంగాణకు అని చెప్పని మీరు అన్నారు. దాన్ని మేము అదిని మేము గౌరవిస్తాము. దయచేసి ఈ ఎల్ఆర్ఎస్ని కంప్లీట్గా క్లోజ్ చేయాలి. ఎట్లాంటి ఈ నిబంధనలు పెట్టకుండా ఈ రేట్ ఇప్పటికే చాలా రేట్లు అయిపోయినాయి. మనకు రొట్ల లోపల అవుట్స్కట్ లోపల ఉన్నటువంటి ల్యాండ్లకు 2,000 రూపాయలకు తక్కువ లేదు మన దగ్గర. అదే స్టేట్ మొత్తంలో కూడా మనదే ఎక్కువ ఉన్నది. మొత్తం తెలంగాణ స్టేట్ లోపల 2,000 రూపాయలకు గతం చొప్పున మనం విషయం చేస్తున్నాము. దానికి గత 10 సంవత్సరాల నుంచి కూడా అదే పద్ధతి లోపల ట్యాక్స్ కట్టుకుంటూ పోతున్నాం. మన కొట్ల లోపల హైయెస్ట్ దాన్ని ఎవరు కూడా వ్యతిరేకించలేదు. సరే, మనకి ఎందుకంటే ఆర్థికంగా మంచిగా డెవలప్ అయి ఉన్నది. కొట్ల జగించాలి, మెట్పల్లి, ఆర్మూర్, నిజామాబాద్ వరకు కూడా ఇదంతా వాటర్ ఫెసిలిటీ మనకు మంచిగా ఉన్నది. దాంతో మన దీన్ని ఎవరు కూడా వ్యతిరేకిస్తలేరు. కానీ బాగా నష్టపోతున్నాం మనం. గత 10 సంవత్సరాల నుంచి కూడా 2,000 రూపాయలు చొప్పున వాల్యుయేషన్ ప్రకారంగా గవర్నమెంట్కు పైసలు కడుతున్నాము. ఎంత నష్టపోవాలో అంత నష్టపోయినాము. ఇప్పటికి కూడా ఇంకా నష్టపోతూనే ఉన్నాము. దీని రేటు కూడా తగ్గించాలి. మనకు 2,000 రూపాయలని కూడా ఇంకా తగ్గించాలి. పక్కనే జగిత్యాల ఉన్నది 1,100 ఉన్నది, ఈ పక్కన మెట్పల్లి ఉన్నది, అక్కడ కూడా 1,100 ఉన్నది. ఇవాళ మన దగ్గరికి వచ్చేసరికి మాత్రం 2,000 రూపాయలు చొప్పున కడుతున్నాము. దాన్ని కూడా వ్యతిరేకించాలి. ఇది కలెక్టర్ దృష్టికి పెట్టి మేము గతంలో విజయ్ కుమార్ సబ్ రిజిస్టర్ ఉన్నప్పుడు మేము చాలాసార్లు అప్లికేషన్ పెట్టాం, కంప్లైంట్స్ చేసినాం, కలెక్టర్ కంప్లైంట్ చేసినాం, ఆర్డీఓ కంప్లైంట్ చేసినాం. అవన్నీ చేసినా కూడా ఎవరు కూడా వాళ్ళు పట్టించుకోలేదు. అప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా దీని గురించి పట్టించుకోలేదు, ఎవరు కూడా పట్టించుకోలేదు. దాన్ని కూడా ఇవాళ మనం వ్యతిరేకించాలి. ఖచ్చితంగా మనం ప్రతిదీ కూడా అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్కి మనం మన దృష్టిలో పెట్టాలి. సార్ ఏ సార్ ఇది ఎంత రేటు మనం హైయెస్ట్ రేట్ పెడుతున్నాం, దయచేసి మీరు దీన్ని మీ డిఆర్ఓ గారు కూడా మీరు కంప్లైంట్ పెట్టాలని చెప్పి కూడా మేము కూడా కంప్లైంట్ చేసినాము. వాళ్ళకు కూడా వాళ్ళ దృష్టి కూడా పెట్టినాము. మీరు ప్రతి ఆఫీసులో పెట్టాలి. ఎక్కడ అవసరం ఉంటే అక్కడ దాన్ని యూజ్ చేయాలి. కలెక్టర్ దగ్గర యూజ్ చేయొచ్చు, ఎమ్మెల్యే దగ్గర యూజ్ చేయొచ్చు. ఈ విషయాన్ని ప్రతిదీ కూడా మనం అక్కడ లేవనెత్తాలి. లేవనెత్తినప్పుడు ఇది వాళ్ళ దృష్టికి వెళ్తుంది. దాని గురించి తగ్గించాలన్నది వాళ్ళ పై ఆఫీసర్ దగ్గర చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ ఎల్ఆర్ఎస్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా సమర్థించదు. ప్రతి వాళ్ళు నష్టపోతున్నారు. ఎవరు చెప్పుకుంటలేరు. ఎవరు కూడా నేను ఇది ఇంత పరిశాలలో ఉన్నానని చెప్పుకుంటారు. కానీ వాస్తవంగా ప్రతి ఒక్కళ్ళు పరిశాలలో ఉన్నారు. చెప్పుకునే పరిస్థితులు ఎవరు లేరు. కానీ ప్రతి వాళ్ళ మనసులో అదే బాధపడుతున్నారు. దయచేసి మీరు అందరూ కూడా వ్యతిరేకించాలి. మీరు అందరూ కూడా వాట్సాప్ ద్వారా ప్రతి ఒక్క రాజకీయ నాయకులందరినీ కూడా పంపించారు. ఏం తప్పలేదు. మన బలాన్ని చెప్పుకుంటున్నాం అంతే. కాబట్టి మీరు ఎవ్వరు కూడా సమర్థించగాలి. మీ అందరికీ దండపెట్టి చెప్తున్నా. అందరూ కోఆపరేషన్ చేసి అందరూ కూడా ఇది ఒకటే మాట్లాడుతున్నారు. నడిపియాలి. యథావిధిగా నడిపించుకుంటూ పోతుంటేనే అది అందరికీ లాభమవుతుంది. లేదు అనుకుంటే మీరే దాన్ని పునరాలోచన చేసి రేటు తగ్గించండి. మనం ఉన్నట్టు ఈ ఎల్ఆర్ఎస్ తీసేసి మనకి ఇంత 9% ఉండే వాళ్ళకి గతం లోపల ఏది ఫీజు కట్టే పరిస్థితి అంటే 9% ఉండే. అదే పద్ధతి పెంచుకున్నా ఓకే. ఈ రేట్లు మాత్రం తగ్గియాలి. ఎల్ఆర్ఎస్ మొత్తం కంప్లీట్గా క్లోజ్ చేయాలని చెప్పని నేను సీఎం గారికి విన్నపం చేసుకుంటున్నాను. తిరుమల లక్ష్మీనారాయణ గారు మీ అమూల్యంగా సలహాలు కోరుకుంటున్నాను. మేము పిల్లగారు ఇచ్చేసినటువంటి పాత్రికేయులకు ధన్యవాదాలు తెలుపుతున్నాను.
ఇక్కడికి విజేసిన రియల్ ఎస్టేట్ యజమానులకు, మీడియేటర్లకు, మీకు పత్రికా విలేకరులకు అందరికీ మన శిరస్సు వంటి నమస్కారం చేస్తాను. బాధలు అనేది అందరికీ ఉన్నది, యజమానులకు ఉన్నది, పెట్టుబడిదారులకు ఉన్నది, చేసే మీడియేటర్లకు ఉంది. ఇప్పుడు ఇక్కడ వచ్చిన మన రైటర్లకు కూడా బాధలే ఉంది. అందుకని కొద్దిగా ఎల్ఆర్ఎస్ టీజీఎస్ను అటాయించి మన తెలంగాణను బచాయించాలని కొద్దిగా కేసీఆర్ నమస్కారాలు చెప్తున్నాను. ఈ పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్ చార్జ్ చేస్తేనే బాగుంటుందని నా కోరిక. ఎందుకు అంటే ఇతన్ని ఎవరు అడిగేవారు లేరని వాళ్ళ అహంకారం, అంతే తప్ప ఇది బంగారు తెలంగాణ కాదు, నా వెండి తెలంగాణ కాదు. కానీ మన రియల్ ఎస్టేట్ వాళ్ళ మీద ఏదో దురుద్దేశం కొద్ది వాళ్ళు ఏదో పగ సాధించాలని చేస్తున్నట్టే ఉంది, కానీ ఇంకో వేరే విధంగా లేదు. అందుకని అన్ని పార్టీలు పక్కకు పెట్టి మనం ఏకతాటిగా రియల్ ఎస్టేట్ వ్యాపారం నుంచి అందరూ ముందుకు వచ్చినందుకు ధన్యవాదాలు. ఏదన్నా తప్పులుంటే క్షమించండి. ముదిగొండ గంగాధర్ గారు ఈ యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా మనం చేస్తున్నాం. రియల్గా మనం ఊహించుకున్నాము తెలంగాణ అంటే ఎంతో సాధించుకుంటాం అనుకున్నాము. తెలంగాణ వచ్చిన తర్వాత మనము పడే కష్టాలు ఇన్ని అనేవి కాదు, చాలా పై ప్రతి ఒక్కరికి. బంగారు తెలంగాణ అన్నారు, ఇప్పుడు బర్బదయ్యే తెలంగాణ అయిపోయింది మొత్తానికి. అయితే వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వం రియల్గా ఆలోచించాల్సింది ఈ రియల్టర్ల మీద ఇంకా వికృత రూపం వెదజల్లవలసిన అవసరం లేదు. రాష్ట్ర ఖజానా నిండాలంటే ఈ భూమి అనేది నడుస్తూనే ఉండాలి. ఒక కుటుంబంలో నలుగురు ఉన్నారు అంటే కొడుకులు కానీ ఇంకా వాళ్ళకి ఇంతకుముందు అందరూ ఉమ్మడి జాయింట్ ఫ్యామిలీస్ ఉంటుండే, ఒకే దాంట్లో ఉంటుంది, ఒకే కాడ ఉంటుంది, అందరూ ఒకే ఇంట్లో. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క కొడుకుకి స్థలాలు ఇల్లు కట్టియాల్సి వస్తుంది. కాబట్టి ఇది ఆగదు, ఎప్పటికీ కూడా ఆగదు, తరతరాలు నడుస్తూనే ఉంటుంది. కాబట్టి ఇంకా మనకి మంచి వెసులుబాటు ఇస్తూ మనకు సరైన మార్గం చూపుతూ ఇంకా ముందు తీసుకెళ్తే బాగుంటుండే. కానీ ఈ ల్యాండ్ రిజర్వేషన్ లేదా ఎల్ఆర్ఎస్ పెట్టుకొని ఇంకా రైతు బంధు ఎవరు అడిగారు? రైతు బంధు 10 ఎకరాలు ఉన్నవాడు పేదరైతేనా, 100 ఎకరాలు కూడా పేదరైతేనా? వాళ్ళకి వద్దన్నా కూడా డబ్బులు ఖరీదుకి ఇచ్చారు. ఒక 100 గజాలు కొనుక్కున్న మీద ఈ ఒక పన్ను కట్టించుకుంటే ఎంతవరకు సమంజసము? ఈ ప్రైవేట్ టీచర్లు ఎంతమంది చనిపోయారు, ఎంత ఇబ్బంది ఉంది. వాళ్ళకు అద్దన డబ్బులు ఇచ్చి రావడంలే ఈ ప్రైవేట్ టీచర్స్ ఇంకా లేని వాళ్ళకి ఇలా చేస్తే ఎంత బాగుంటుంది. అది ఆలోచన లేదు గవర్నమెంట్కి అసలే. వాళ్ళు ఏంటంటే దొరలు అన్నలు ఉన్నప్పుడు అన్నాల భయంగా దొరల భూములన్నీ వదిలిపెట్టిపోయారు. ఆ భూములు వాళ్ళు పంచుకుంటూ సాగు చేసుకుంటూ భూమి డెవలప్ చేస్తే వీళ్ళు పోయిన దొరలు అక్కడ మంచిగా హైదరాబాద్లో ఉండి భూదంతం చేసుకుంటూ రియల్ ఎస్టేట్ చేసుకుంటూ అట్లా సంపాదించారు. ఇప్పుడు కేసీఆర్ సార్ వచ్చేసి వాళ్ళ భూములు వాళ్ళని ఇప్పిస్తూ ఆ కబ్జా కాలం తీసేసి మళ్ళీ ఈ డబ్బులు 3 సంవత్సరాలు ఇచ్చేసరికి వాళ్ళ భూములు వాళ్ళకి వచ్చేసినాయి. అక్కడ సంపాదించిన అంతా ఈ రాజ్యం అంతా మళ్ళా రావుల రాజ్యం తయారు చేస్తున్నారు. మనం మనలాంటి వాళ్ళని ఎవరిని కూడా ఆలోచిస్తలేదు. వాస్తవంగా ఈ ఎల్ఆర్ఎస్ అనేది పూర్తిగా తొలగించినాడే ఇంకా ఈ భూదంతా ముందుకెళ్తుంది. అందరు ఇప్పుడు కమిషన్దారులు ఇప్పుడు మన వాళ్ళంతా చెప్పిన వరకు ఎన్నో ట్యాక్సులు కట్టేవి ఉన్నాయి, ఈఎంఐలు కట్టేవి ఉన్నాయి. ఇప్పుడు కొత్త పద్ధతి కాకుండా పాత పద్ధతులు చేస్తారని అనుకుంటా ధరలో పెట్టుకుని దానికి ఇంకోటి పెట్టిండు, ఆస్తి పన్ను కంపల్సరీ కట్టాలంట. కడితేనే ఇప్పుడు రిజిస్ట్రేషన్ అవుతుంది. అంటే ల్యాండ్ ఆస్తి పన్ను అంటే ఇట్ మీన్స్ విఆర్టీ వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కూడా కంపల్సరీ కట్టి రిసిప్ట్ తీసుకొని వస్తేనే రిజిస్ట్రేషన్స్ అవుతాయని అంటున్నాం. అంటే ఏదో రకంగా మనం ఇప్పుడు మున్సిపల్ ఏ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నా
అని మోటివేషన్ చేస్తున్నాం. 250 రూపాయల వరకు మోటివేషన్ చేస్తున్నాం. మళ్ళీ అది కాకుండా మళ్ళీ ల్యాండ్ ట్యాక్స్ కట్టాలంటారు. ఏ రకంగా చూసినా మన రియల్టర్లకి ఏ వెసులుబాటు ఇవ్వకుండానే మన మీద కేసీఆర్ ఎన్నో ఉపయోగిస్తూ అన్ని డబ్బులు లాగాలని చూస్తున్నారు. దయచేసి గవర్నమెంట్ మనం ఒకటే వినియోగించుకునేది ఎల్ఆర్ఎస్ తీసేసి పాత పద్ధతిలో అంటే మనం ఏంటి లేకుండా రిజిస్ట్రేషన్స్ కావాలి. ఇప్పుడు మనం అనుకున్న దాంట్లో జీపీఎల్ అప్పుడు ఎందుకు జీపీఎల్ చేసి ఏ జీపీఎల్ ఎందుకు ఇచ్చింది మరి ఉంటుంది అంటే అప్పుడు వేసుకోకపోదు. ఇప్పుడు యజమాని మళ్ళీ రావాలంటే తిరిగి వస్తాడా? రాడు. మళ్ళీ మనమే డబ్బులు అడుగుతాడు. ఇన్ని లక్షలు ఇస్తే వస్తా అన్నాడు. అందరూ ఒకసారి ఇలా నిలబడి రమేష్ గారు మాజీ కౌన్సిలర్ రవికృష్ణ గారు ఈ యొక్క అమూల్యమైన సందేశం మాత్రం నేటి ఈ కార్యక్రమం చేసినటువంటి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ రోజున ఎల్ఆర్ఎస్ గురించి రాష్ట్రమంతా ఇబ్బంది పడుతున్న విషయం అందరికీ సుదితమే. మనకు తెలంగాణ రాకపూర్వం అప్పటి నుంచి ఇప్పటి వరకు లెవెల్ ప్రకారంగా 20 ఫీట్లు 18 ఫీట్లు 24 ఫీట్లు ఆ రకంగా చేసుకుంటూ ఇక్కడ దాకా వచ్చింది. వారికి ఉన్న ప్లాట్లు 100 గజాలు 200 గజాలు ప్లాట్లు లేవు. చిన్న వ్యాపారస్తులు బీడీ పని చేసుకుంటారు, బయట పనులు అమ్ముకుంటారు, చిన్న వృత్తులు చేసుకుంటారు. 100 గజాలు 200 గజాలు కొనుగోలు చేసి పెట్టుకున్నారు. ఒకటే అర్ధరాత్రిలో కొన్ని మొత్తం ప్రపంచం మారిపోదు. ఏదైనా కానీ మెల్లిమెల్లిగా మారిపోతుంది. ఇది ప్రభుత్వం గుర్తించాలని ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఒకేసారి మనం ఒకే రోజున మనం అవేర్నెస్ వచ్చినంత మాత్రాన మొత్తం ఒకటేసారి లేఅవుట్ సిస్టమ్ అంతా మారిపోదు. మరి పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మంచి పనులు చేస్తుండ్రు. కానీ ఈ రియల్ ఎస్టేట్ పరిశ్రమ మీద మరి ఎందుకో వారి యొక్క సహచరులు ఎవరైతున్నారో మేధావి కమిటీ అడ్వైజర్ 18 మందిలో తెలిసింది. మరి వాళ్ళు సలహా ఇవ్వడం లేదా క్షేత్రస్థాయిలో కూడా రైతులకు సాదా బైనామా ద్వారా మరి వాళ్ళకు ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండా సాదా బైనా ద్వారా లక్షలాది మంది రైతులకు లబ్ధి ఉంది. అదేవిధంగా పేద ప్రజలను పట్టణ ప్రాంతాల్లో పేద ప్రజలు ఎవరైతున్నారో 100 గజాలు 200 గజాలు కొనుగోలు చేసినటువంటి ఎవరైతే పేద ప్రజలున్నారో వారికి ఈ రోజు వరకు కూడా రెగ్యులరేషన్ చేయవలసిన అవసరం కూడా పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద ఉందనేటువంటి విషయాన్ని నేను తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ ప్రజలే ఉన్నారనేటువంటి విషయాన్ని మర్చిపోయారు. కేవలం రియల్ ఎస్టేట్లు, డాక్యుమెంట్ రైటర్లు, లేకుంటే పట్టువాళ్ళు, వ్యాపారులు కాదు. ఇక్కడ కొనుగోలు చేసినంత ప్రజలైనటువంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా నేను విన్నపించుకుంటున్నాను. మనము ఈ కొరట్ల రియల్ ఎస్టేట్ యూనియన్ ఇంతమంది మరి ఒక తాటిపై వచ్చినందుకు మీ అందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి దీన్ని ఇక్కడికే ముగించక మరి దీన్ని ఒక బాడీగా ఫామ్ చేసి మరి రేపటి నుంచి మన యొక్క ఇక్కడికి ఆగిపోక ఒక నిరాహార దీక్షను ఇంకేదో కార్యక్రమాలు చేసుకుంటూ ప్రభుత్వానికి మన యొక్క బాధను తెలియజేసినటువంటి అవసరం ఉన్నది. మన బాధను తెలియజేస్తూనే మరి అక్కడ దాకా పోతే తెలియజేయకుండా మీటింగ్ బట్టి ఇంటికి పోతే మాత్రం అయ్యే పరిస్థితి కాదు. రేపటి నుంచి కార్యాచరణ ఏమేమో ఇప్పుడు ఆర్గనైజర్ ఎవరైతే చేస్తున్నారో రేపు కార్యాచరణ స్టార్ట్ చేయాలి. చేస్తేనే మన యొక్క బాధ అనేటువంటిది అక్కడ దాకా వెళ్ళిపోతుంది. ఈరోజు ఈ కార్యక్రమం చేసుకుని మనం ఎక్కడో అక్కడ ఇంటికి వెళ్ళిపోతే మాత్రం కాదు. మన వాయిస్ స్పెషల్ గ్రౌండ్ ద్వారా ఇంటెలిజెన్స్ ద్వారా మనకు ఏ ప్రాబ్లం జరుగుతున్న విషయాన్ని కూడా గవర్నమెంట్ తెవాలంటే కూడా మన యొక్క నిరసన తెలియజేసిన అవసరం మనకు ఉన్నది. మన ప్రజాస్వామ్యంలో మన హక్కు. కాబట్టి మన బాధను తెలియజేసి ప్రభుత్వం కూడా మరి రియల్ ఎస్టేట్ వ్యాపారాల నుంచి
చూడకుండా ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఈ 2020 వరకు ఏదైతే రిజిస్ట్రేషన్లు కాబడినాయో వాటన్నిటి ఎల్ఆర్ఎస్ను రద్దు చేసేసి 2021 నుంచి కొత్త లేఅవుట్ చట్టం తీసుకొచ్చి అక్కడి నుంచి ఎవరైతే కొత్త లేఅవుట్లు వేస్తారో వాటి మీద పెట్టాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఉన్నారు, వారందరూ ఒకే మాటకు ఫోన్ ద్వారా తెలియపరచగానే వెంటనే స్పందించి మనందరం ఇక్కడ జమైనందుకు చాలా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ఏదైతే ఎల్ఆర్ఎస్ బిఆర్ఎస్ ఏదైతే గవర్నమెంట్ పెట్టిందో దాన్ని వెంటనే రద్దు చేయాలని మనమందరం ఇక్కడ జమ అవడం జరిగింది. దీని ద్వారా ఏదైతే రియల్ ఎస్టేట్ మీద డిపెండ్ అయి ఉన్నారో వీధిన పాలైంది మన అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడే కాదు రాష్ట్రమంతా రోడ్డు పాలైన విషయాలు మన అందరికీ తెలిసే. మనందరం గమనించే విషయం ఏంటంటే ఏదైతే ప్రస్తుతానికి కోట్లాది పెండింగ్లో ఉండే పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు కొనసాగిస్తామని చెప్పి అటు కోర్టును ఇటు ప్రజలను మభ్యపెట్టి ఇక్కడ వచ్చేసరికి స్లాట్ బుకింగ్ అనేది రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఉండే. ఇప్పుడు స్లాట్ బుకింగ్ అనేది మరి పాత పద్ధతి ఏదైతే ఉన్నదో మరి మీ సేవలు వెళ్ళకుండే మరి మీ సేవలో స్లాట్ బుకింగ్ చేసుకోవాలని చెప్పడం జరిగింది. ఏదైతే ప్రస్తుతానికి మనం అందరం ఒక విషయం గమనించేది ఏంటంటే ఏదున్నా కానీ పార్టీ పరంగా కాకుండా మనం ఆలోచించే విషయం, తెలంగాణ రాకముందు ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం, నిరుద్యోగికి ప్రతి ఒక్క ఇంటికి ఉద్యోగం ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. నేను సుగా తెలంగాణ ఉద్యోగ నాయకుడిని. బట్ ఏదైతే జరుగుతుందో మొత్తం డీటెయిల్స్లో పోయి మనకు అవసరం లేదు. ప్రస్తుతానికి ఏదైతే ఉన్నదో దస్తావేజు విలేకరులు వాళ్ళను మనము చెప్పడానికి మాటలు లేవు. పాపం ఏదైతే ఉన్నదో వాళ్ళ ఇంటి పరిస్థితి చూస్తే అతి ఘోర పరిస్థితులు ఉన్నాయి. మనమందరం గమనించుడు కాదు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దీనిపై స్పందించి తక్షణమే దీని మీద చర్య తీసుకోవాలని ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నాను. మరియు ఏదైతే మీరు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తా అన్నారు, ఉన్న ఉద్యోగాలు విడగొట్టే ప్రయత్నాలలో ఉన్నారు. మన మొన్న తెలుసు రెవెన్యూ శాఖలో ఏదైతే మన పట్వాళ్ళు ఉన్నారో బీఆర్ఓలు ఉన్నారు వాళ్ళు రోడ్ల పాలైనారు. వాళ్ళకు సిగ్గు మాన ఏంటంటే ఏదైతే ఉన్నదో పాప వాళ్ళు చెప్పలేకపోతున్నారు. ఎటు అంటే ఫలానా పని అని పాప ముఖం ఇచ్చేసుకుంటారు. దయచేసి ప్రతి దాని మీద దృష్టి పెట్టి కేసీఆర్ గారు మన ఏదైతే ఉన్నదో మన మధ్య తరగతి పైన ఏదైతే భారం పడుతుందో తక్షణమే ఎల్ఆర్ఎస్ బిఆర్ఎస్ అనేది రద్దు చేయాలని ఈ సభముగా తెలియపరుస్తున్నాను. ధన్యవాదాలు. దయపడి మీ యొక్క అమూల్యమైన సందేశాన్ని, సూచనలు ఇప్పుడు మనం చేయబోయేటువంటి కార్యక్రమం ఏంటంటే పెద్దలందరూ వారి సలహాలు, సూచనలు, ఎల్ఆర్ఎస్ బిఆర్ఎస్ ద్వారా జరిగేటువంటి నష్టం, పేద ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు, స్థిరాస్తి వ్యాపారాల పక్షానే కాకుండా పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని వారి పక్షాన కూడా మనము ఈరోజు ఆర్టీఓ గారికి రిప్రజెంటేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ ఎల్ఆర్ఎస్ బిఆర్ఎస్ చట్టాన్ని వెంటనే రద్దుపరిచి పాత పద్ధతి ద్వారా రిజిస్ట్రేషన్ అనేది కొనసాగించాలి. సామాన్య మానవుడు చాలా ఇబ్బంది పడుతున్నాడు. దీని ద్వారా
లక్షల రూపాయలు తెచ్చి ప్రభుత్వానికి కట్టే స్తోమతలో ఇప్పుడు ఉన్నటువంటి కరోనా పరిస్థితులలో ఏ ఒక్క కుటుంబం లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వము వెంటనే ఎల్ఆర్ఎస్ను రద్దుపరిచి పాత పద్ధతి ద్వారా రిజిస్ట్రేషన్లు చేయాలనే ఒక కోరికతోని మనమందరము ప్రభుత్వానికి విన్నవించడానికి వినతి పత్రం ద్వారా గౌరవ ఆర్డీఓ కోరుట్ల గారికి సమర్పించవలసిందిగా మనమందరం తీర్మానించడమైంది. అదేవిధంగా ప్రభుత్వం కూడా సబ్ కమిటీ వేయడం జరిగింది. వారికి రియాల్టర్లు అదేవిధంగా ప్రజలు మేధావుల యొక్క సూచనలు సలహాలు తీసుకొని ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ ముందుకు పోవడానికి సలహాలు స్వీకరించడానికి సబ్ కమిటీ వేయడం జరిగింది. మనం మెమోరాండం ఏదైతే ఇస్తామో మన యొక్క ఆలోచనలు కూడా దానిలోకి పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మనం రిప్రజెంటేషన్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఇస్తేనే ఈ యొక్క కార్యక్రమానికి ఒక ఏది మనం చేసిన దానికి ఒక సార్థకత ఉంటుంది. కాబట్టి దయచేసి మనం అందరం ఇప్పుడు ఇక్కడ నుండి బయలుదేరి పాదయాత్ర ద్వారా ఆర్డీఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి పోవాల్సి ఉంది. ఆ రిప్రజెంటేషన్ మనం తయారు చేసినాం. దానిపై అందరూ సంతకాలు చేయాలి. సంతకాలు చేసిన తర్వాత మనం ఇక్కడ ఈ కార్యక్రమం నుంచి బయలుదేరి నడక ద్వారానే వెళ్తామని నిర్ణయించడం జరిగింది. దాన్ని అందరూ సంతకాలు చేయాలి. ఈ కార్యక్రమానికి ఇచ్చినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా విన్నవించేది ఏంటంటే ఈ ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ వెంటనే రద్దుపరచాలి. పాత పద్ధతి ద్వారానే రిజిస్ట్రేషన్లు కొనసాగించాలి. సామాన్య మానవుని నిలబడే విధంగా ప్రభుత్వం అండగా నిలబడాలి తప్పితే సామాన్యుని నడ్డి విరిచే విధంగా ఉన్నటువంటి ఈ ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ వ్యవస్థను రద్దుపరచాలని సంఘం ఐకమత్యంగా నిర్ణయించడం జరిగిందని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ వెంటనే పద్ధతిలోనే ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ వెంటనే ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ వెంటనే ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ వెంటనే ఐక్యత పాత పద్ధతిలోనే ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్
ఎల్ఆర్ఎస్ బిఆర్ఎస్ వెంటనే రియల్ ఎస్టేట్ యాజమాన్య ఐక్యత, రియల్ ఎస్టేట్ యాజమాన్య ఐక్యత, ఎల్ఆర్ఎస్ బిఆర్ఎస్ వెంటనే పాత పద్ధతిలోనే మేడం కావా మేడం దేవదా దీనన్న వెంకన్న మా రెడ్డి గారు ఎంత నుంచి అందరూ ఒక నిమిషం అన్న